సాయిరామ్. సంఖ్యాయోగం నిన్న నేను ఓన్లీ కృష్ణుడు అర్జునుడి గురించి ఏం చెప్పాడు అన్నది ఆత్మ గురించి ఒక్కొక్కటి వివరించుకుంటూ వచ్చాడు. ఆత్మ అంటే ఏంటి, ఆత్మ నీలో అది కలిసి ఉంది, కానీ నీ దేహం వేరు, నీ ఆత్మ వేరు. నువ్వు శరీరం విడిచిపెట్టేసినప్పుడు ఈ శరీరమే పోతుంది, కానీ ఆత్మ పోదు. ఆత్మ కాన్స్టెంట్, ఇట్ ఈజ్ పెర్మనెంట్. దీనికి జనన మరణాలు లేవు. నీ దేహానికి మాత్రం జనన మరణాలు తప్పగా ఉంటూనే ఉంటాయి. ఈ దేహం పోయినా మళ్ళీ జన్మ తప్పదు. ఒక్క దేహమే మారుతుంది. నీకు ఎలాంటి దేహం నీకు దొరుకుతుంది అన్నది అది నీ కర్మానుసారం అవుతుంది. నీ జీవితకాలంలో ఎప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి చావు వరకు, చనిపోయిన వరకు నీ కర్మలు, నువ్వు ఎలాంటి కర్మలు చేశావు, ఏంటి దాని తాలూకా ఫలితాలు ఏంటి, దాని తాలూకా మైనస్ పాయింట్స్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, దాన్ని బట్టి యూ విల్ గెట్ ది బాడీ. దట్ మచ్ ఓన్లీ. బాడీ విల్ చేంజ్, బట్ ఆత్మ ఈజ్ కాన్స్టెంట్. ప్రతి జీవులో కూడా ఆత్మ ఉంటూనే ఉంటుంది. అదే భగవంతుని తాలూకా పవర్. ది పవర్ ఈజ్ వర్కింగ్ యువర్ బాడీ. నీ శరీరంలో ఉన్నది ఏమీ పనిచేయట్లేదు, ఓన్లీ పవర్. దట్ పవర్ ఈజ్ ఆత్మ, దట్ ఈజ్ గాడ్. అది నువ్వు తెలుసుకో. ఈ ఆత్మ గురించి ఆయన చక్కగా వివరించి ఇవి చేశాడు. అయితే నెక్స్ట్ ఆయన మరొక స్టెప్ ఎక్కించాడు. అర్జున, ఇంతవరకు నేను చెప్పింది విన్నావు, ఇక నువ్వు బాడీ తీసుకున్నావు, ఓకే, యువర్ నేమ్ ఈజ్ అర్జున. ఓన్లీ నీ శరీరానికి అది ఉన్నది, అంటే ఆ పేరుంది. నీ శరీరం ఉన్నంత వరకే. ఆ శరీరంలో ఏంటి, నువ్వు ఎలాంటి కర్మలు చేసావు, సత్కర్మలు చేసావా, అకర్మలు చేసావా, ఏం చేసావా అన్నది అది మనం ఆ రాబోయే దాంట్లో మనం నేర్చుకుందాం. ఇప్పుడు ధర్మం గురించి కృష్ణుడు మాట్లాడుతున్నాడు. అర్జున, ఓకే, నేను ఇప్పుడు ధర్మం గురించి చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏంటి నీ తాలూకా ధర్మం ఏంటి? వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? నీ డ్యూటీ నువ్వు నిర్వర్తించాలి. నువ్వు డ్యూటీ నిర్వర్తించాలి అంటే ఏం చేయాలి? నీ డ్యూటీ ఏంటి? భగవంతుడు నీకు ఇచ్చిన డ్యూటీ ఏంటి? నీకు లాస్ట్ జన్మలో ఏదైతే ఉన్నావో దాన్ని బట్టి నీకు ఈ జన్మలో క్షత్రియ వంశంలో ఒక జన్మనిచ్చాడు. ఆ క్షత్రియ వంశంలో దాని తాలూకా ధర్మం ఏంటి? వాట్ ఈస్ ది ధర్మ ఆఫ్ క్షత్రియ? దట్ యూ కుడ్ అండర్స్టాండ్. నా డ్యూటీ ఏంటి? నా ఏదైతే నీకు ధర్మంగా నువ్వు ఉన్నావో అది ధర్మంగా వెళ్ళినట్టయితేనే సో నువ్వు ఒక మంచి మార్గానికి వెళ్ళినట్టు. ధర్మాన్ని ఎప్పుడు నువ్వు విడిచిపెట్టకూడదు. అదే ధర్మం అన్నమాట. ఆ ధర్మం గురించి నువ్వు చింతించు. ఏంటి ఈరోజు నేను క్షత్రియుడిగా నా తాలూకా ధర్మం ఏంటి? క్షత్రియుడిగా నా తాలూకా ధర్మం ఏంటంటే శత్రువులు నా రాజ్యానికి రాకుండా, నా తాలూకా ఏరియాని సంహరించకుండా, నా తాలూకా ప్రజల్ని హింసించకుండా, నా ప్రజలను క్షేమంగా ఉంచాలి. నా ప్రజలు ఇది ఎవరు? నువ్వు చేస్తున్న డ్యూటీ.
అది ధర్మం. ధర్మంగా నువ్వు వెళ్ళాలి. నీ ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరు? నీ శత్రువులు. నీకు ఎంత హింస పెట్టారో నీకు తెలుసు. ఎన్ని విధాలు నీకు చంపాలని చూశారో నీకు తెలుసు. అలాంటి శత్రువులతో నీ ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు ఈరోజు నేను యుద్ధం చెయ్యను, వీళ్ళు నా స్నేహితులు, నా బంధువులు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా గురువు, నా తాతగారు అంటూ మోహంలో పడి నువ్వు యుద్ధం చెయ్యను అనేసి అధర్మంగా ప్రవర్తిస్తున్నావు కృష్ణ. ఇట్ ఈజ్ నాట్ గుడ్. అంటే నీ తాలూకా గుణాలని ఇది మంచిది కాదు. నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. ధర్మం అన్నది చాలా ఇంపార్టెంట్. నీవు ధర్మాన్ని పాటించు. ఈరోజు నువ్వు యుద్ధం చేయకుండా బయటకు వెళ్ళిపోయావు అని అంటే నీకు ఎంత పేరుందో అంత అపకీర్తిని పొందుతావు. నీవు జయాపజయాలు నువ్వు విడిచిపెట్టు. కానీ నువ్వు యుద్ధానికి ఇంత దూరం వచ్చి యుద్ధం చేస్తాను అనేసి ఒక గాంధీవం పట్టుకొని ముందుకు నడిచావే, ఆ గాంధీవాన్ని విడిచిపెట్టేశావు. విడిచిపెట్టేసి నేనికి యుద్ధం చేయను అని చెప్పిస్తున్నావు. అంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించటం లేదు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించలేదు. దానికి యూ విల్ గెట్ ది పనిష్మెంట్. అది నీకు తప్పదు. ఎందుకు అంటే నీ ధర్మం నిర్వర్తించకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆ తర్వాత నీ ప్రజలను కాపాడుకోలేకపోతున్నావు. నీ శత్రువుల్ని దగ్గరికి రాకుండా చేయలేకపోతున్నావు. ఆ తర్వాత నీ కౌరవులు ఎటువంటి వారో తెలిసి ఎంత దుర్మార్గంగా ఉన్నారో, ఎంత అధర్మంగా వాళ్ళు చూస్తున్నారో ఇవన్నీ నీకు తెలిసినవే. అధర్మంగా ఎన్నో చేశారు. వాళ్ళు చేసిన పని ఒక్కటైనా నువ్వు ధర్మంగా ఉందా? ఒకసారి ఆలోచించావా? ధర్మ మార్గంలో వాళ్ళు వెళ్ళారా? మీకు అపజయం చేయడానికి ప్రతి నిమిషము వాళ్ళు ఆలోచిస్తూ కుట్ర పన్నుతూ మిమ్మల్ని పైకెక్కకుండా మీరు వేరేగా ఒక దగ్గర ఉండి మీ రాజ్యాన్ని మీరు పాలిస్తున్నా నో 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 అది కూడా తీసుకుంటాను అన్న భావంతో మిమ్మల్ని జూదానికి పిలిచి ఒక దొంగ ఆట ఆడి శకునితో చేతులు కలిపి ఎన్నో దుష్టాచారాలు చేస్తూ ద్రౌపది వస్త్రావరణం చేస్తూ నిండు సభలో ఇవన్నీ చేశారే, అదంతా నీకు గుర్తు రావట్లేదా? వాళ్ళ శత్రువులు కాకపోతే వాళ్ళు నీకు మిత్రులా? ఇవన్నీ చెప్పాడు. చెప్తూ అర్జున నువ్వు ఆలోచించు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే నీకు పాపమే అవుతుంది కానీ పుణ్యం మాత్రం నీకు రాదు. ఆ తదుపరి మరొకటి ఆలోచించుకో. నువ్వు యుద్ధం చేయకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నావే, ఎంతమంది నీకు చూసి నవ్వుతారో అది నువ్వు అర్థం చేసుకున్నావా? పిరికి పందా అనేసి చెబుతూ నీకేమో ఎన్ని చెడ్డ మాట్లాడతారో అది నువ్వు అర్థం చేసుకున్నావా? ఇక విపరీతమైన మాట్లాడుతూ నిన్ను చాలా అంధకారంగా ఆ తర్వాత ఈ యుద్ధం అన్నది ఏంటి? ఇది ధర్మయుద్ధం. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం. కౌరవ పాండవులు
వాళ్ళది అధర్మం, నీ ధర్మం. అంటే ధర్మానికి అధర్మానికి గల యుద్ధం. ఇందులో ధర్మం గెలుస్తుందో అధర్మం గెలుస్తుందో అది నువ్వే ఆలోచించు. ఇంత శ్రేయస్కరమైన యుద్ధం జరుగుతున్నప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళడం అది చాలా మంచిది కాదు. ఆ తదుపరి ఈ యుద్ధం ఏదైతే జరుగుతుందో ఇది ధర్మయుద్ధం. ధర్మయుద్ధంలో